అండి అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మిరియాలు, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు వాడాలని చెప్తున్నారు కదండి. అలాంటిదే నేను కూడా ఒక మంచి రెసిపీ ఏంటంటే మిరియాలతో చారు. అది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చూపించబోతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఇది కంపల్సరీగా చేసి డైలీ కూడా వాడినా పర్లేదు. ఒక్కసారి మనం ఎక్కువగా చేసుకొని ఒక 2-3 డేస్ కూడా వెయిట్ చేసుకొని కూడా వాడొచ్చండి. ఈ చారుని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనండి. ప్రతి ఒక్కరికి ఈ మిరియాల చారు చాలా మంచిది. ఓకేనండి. ఈ చారు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. మిరియాల చారుకి ముందుగా 2 స్పూన్ల మిరియాలు తీసుకొని మీరు రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ పౌడర్ లాగా చేసేసుకోండి. పౌడర్ మెత్తగా చేయండి. ఇలా మీరు మిక్సీలో వేసుకున్నా పర్లేదండి. చిన్న రోలు ఉంటే గబగబా మనం చారు చేసేటప్పుడు ఇలా దంచేస్తే తొందరగా అయిపోతాయి. లేదంటే పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకున్న డబ్బాలో పెట్టుకున్న ఎప్పుడైనా మనం ఈ మిరియాల చారుని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిపోయింది చూసారు కదా. ఈ విధంగా ముందుగా దంచి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా మెత్తగా మనకి కొంచెం కచ్చాపచ్చగా అయిందండి. దీంట్లో మిక్సీలో అయితే ఇంకా మెత్తటి పౌడర్ వస్తుంది. మీరు అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చారుకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే కొంచెం వాటరు, ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒకటే ఉల్లిపాయ అండి, ఒక 2 టమాటాలు, ఇవన్నీ వేసి పొయ్యి మీద బాగా మరిగించండి. గ్యాస్ పైన మీరు ఇది ఒక 10 నిమిషాల దాకా మరగాలండి. స్టవ్ ఆన్ చేసి మీరు ఒక 10 నిమిషాల దాకా ఈ చారుని మరిగించండి. దీంట్లో మీరు ఇంకా ఎక్కువ చారు కావాలంటే మరింత వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం మరిగిన తర్వాత మరొక గ్లాస్ వాటర్ వేస్తాను. చూసారు కదా. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసినాక ఈ మిరియాల పౌడర్ను కూడా వేసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మరిగించండి. ఈ మిరియాల రసం కూడా దాంట్లోకి యాడ్ అవుతుందన్నమాట మనకి. మీరు ఇంకా దీంట్లో కారం వేయొద్దండి. పచ్చిమిర్చి వేసాము, అలాగే మిరియాల పొడి వేసాం కాబట్టి ఈ ఘాటు సరిపోతుంది. మరి ఎక్కువగా కారం వేస్తే పిల్లలు తినలేరు. అలాగే మనకి కూడా కొంచెం గొంతు మంటగా ఉంటుంది. ఈ మాత్రం మనకి సరిపోతుంది. మిరియాల పౌడరు దాదాపు 2-3 స్పూన్లు దాకా వేసాం మనం. అలాగే కొంచెం వాటర్ మీరు అడ్జస్ట్ చేసి మీకు ఎంత చారు కావాలో అంత వాటర్ వేసుకుంటూ ఈ పిప్పినంతా కూడా, ఈ టమాటాల పిప్పినంతా కూడా వడకట్టేయండి. వడకట్టి ఇది చల్లారిన తర్వాత మనం ఈ విధంగా మనకి చారు వస్తుంది. చూసారు కదా. వచ్చిన తర్వాత ఈ పిప్పిని కూడా పడేయకుండా ఒక కూల్ వాటర్ వేసేసి, అంటే నార్మల్ వాటరు, వేడిది మనం చేతితోని మనం ఇలా గుజ్జు తీసేయలేం కదా, దీని రసాన్ని కూడా తీసుకోండి. ఇలాగా చిక్కటి రసం వస్తుంది మనకి. ఎందుకంటే టమాటాలు మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరింత టేస్ట్ వస్తుంది. ఈ రసాన్ని కూడా దీంట్లో వడకట్టేసి పోసేసుకోండి. అదే మనం ముందుగా వడకట్టుకున్న చారులో ఈ రసాన్ని కూడా కలిపేయండి. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసేద్దాము. పోపుకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూను జీలకర్ర, దీంట్లోనే కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేగనివ్వండి. ఎండుమిర్చి కూడా మీరు ఒక 2-3 వేసుకోవచ్చు. చారులోకి కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు అండి ఎండుమిర్చి. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి. మనం దీంట్లో ఈ మిరియాల చారుని దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం మెంతి పౌడరు, అలాగే ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి. ఇంగువ మనకి మెంతి పౌడరు, మిరియాలు అసలు హెల్త్కి ఎంత మంచివంటే అందరికీ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మీరు సపరేట్ బౌల్లోకి తీసుకొని ఇది సర్వ్ చేసుకోవడమే. చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. చిన్నపిల్లలకి అన్నం ముందుగా మెత్తగా చేసుకొని ఈ రసాన్ని కలిపి పెట్టండి. పిల్లలకి ఎలాంటి కడుపు నొప్పి కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఇటువంటి ఏవి రావండి. అందరికీ మనకి పనికొచ్చే ఈ మిరియాల రసాన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చారుని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.